మా నాన్న ఒక పిచ్చోడు. మీరు విన్నది కరెక్టే. ప్రతి పిల్లోడికి ఒక వయసు వచ్చే వరకు నాన్న ఒక సూపర్ హీరో. కానీ పెరిగే కొద్దీ అస్తమానం తిడుతూ ఉంటే నాన్నే మన లైఫ్లో పెద్ద విలన్ అనుకుంటాం. కానీ నాన్న విలన్ కాదు, నాన్న ఒక పిచ్చోడు. నా జీవితంలో ఉన్న పిచ్చోడు గురించి జస్ట్ ఒక 4 విషయాలు చెప్తాను వినండి. చిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చిందని అబద్ధం చెప్పి స్కూల్ మానేస్తే నాన్నను భలే మోసం చేశానే అనుకొని సంబరపడ్డానే కానీ నాకు నిజంగా ఏమైపోయిందో అని మెడికల్ షాప్కి ఎండలో పరుగులు పెట్టిన పిచ్చోడు నాన్న. 10th ఎంత చెప్పినా వినకుండా సైకిల్ మీద స్టంట్స్ చేసి నేను పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నా. చెప్తే వినాలరా రాస్కెల్, బాగా అయిందా అంతా ఈ సైకిల్ వల్లే అని సైకిల్ దాచేసిన కోపిష్టి నాన్నను మాత్రమే చూశాను. కానీ ఆ రోజు నా చెయ్యికి జస్ట్ టీటీ ఇంజెక్షన్ చేస్తుంటే తల్లడిల్లిపోయి ఏడ్చేసిన పిచ్చోడు నాన్న. ఇంటర్లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే చాలా గట్టిగా తిట్టి గట్టిగా కొట్టి వాడికి వేళ భోజనం పెట్టొద్దు అని చెప్పిన దుర్మార్గుడే అనుకున్నా. కానీ చాటును ఏడుస్తూ వాడిని పాపం గట్టి కొట్టేశా. కానీ అది వాడి భవిష్యత్తు కోసమే. పంతంలో భోజనం చేయడేమో, వాడికి భోజనం పెట్టి పడుకోబెట్టని అమ్మకు చెప్పి ప్రేమ లేనట్టు నటించే పిచ్చోడు నాన్న. డిగ్రీలో ఎప్పుడు బయటికి వెళ్ళినా ప్రతిసారి 100 ఫోన్స్ చేసి టార్చర్ పెడతాడు అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్లే వరకు నేనేమైపోయానో ఎలా ఉన్నాను అని నిద్ర కూడా పోకుండా ఎదురు చూసే పిచ్చోడు నాన్న. కాలేజీలో చిన్న గొడవైతే ఇంక కాలేజీకి వెళ్ళటానికి వీల్లేదు అని కాలేజీని మాన్పించేసిన మూర్ఖుడు అనుకున్నాను. కానీ నాకేమైపోద్దో అని కట్టిన ఫీజును కూడా లెక్క చేయకుండా తన కళ్ళ ముందే ఉంచుకున్న పిచ్చోడు మా నాన్న. అక్క పెళ్ళై వెళ్ళిపోయాక నేను ఉద్యోగం చేయడానికి లండన్ వెళ్ళిపోదాం అనుకుంటే ఓవైపు మౌనం పాటిస్తూనే రెక్కలొచ్చాక వెళ్ళిపోతారు, పోరా నువ్వు కూడా, మాకు ఉండటం తెలీదా అని నాతో గడుసుగా మాట్లాడుతూనే నేను వెళ్ళగానే వాడు లేకుండా నేను ఎలా ఉండాలి ప్రసన్న అని అమ్మ ముందు ఏడ్చేసిన పిచ్చోడు నాన్న. నాన్న పైకి కోపిష్టిగా కనిపించే చంటి పిల్లోడు కాదు, నేనంటే అమితమైన ప్రేమ ఉన్న పిచ్చోడు. నిజంగా చాలా అంటే చాలా పిచ్చోడు మా నాన్న. నేనేమీ సంపాదించలేకపోయానే, నా కొడుకు ఏమీ ఆస్తి ఇవ్వలేకపోయానే అని రోజూ బాధపడిపోతూ ఉంటాడు నాన్న. కానీ ఆయనకు అర్థం కాని విషయం, ఆయనకి నేను చెప్పని విషయం ఏంటంటే ఆయన సంపాదించకపోయినా నేను సంపాదించా, ఆయనకన్నా ఎక్కువ సంపాదించా, కోట్లు విలువ చేసే ఆస్తిని సంపాదించా. ఆ ఆస్తి మా నాన్న.